నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ తాగునీటి తొట్టెల నిర్మాణం పనులకి శ్రీకారం నిడదవోలులో ప్రారంభించిన కందుల దుర్గేష్ నగరంలో కదం తొక్కిన క్రైస్తవ సంఘాలు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ఆరున భారీ ఎత్తున శ్రీరామనవమి శోభయాత్ర జయప్రదం చేయాలని ఉత్సవ సమితి పిలుపు వర్గీకరణకు వ్యతిరేకిస్తే మాకు శత్రువులే జగన్ వైఖరిపై ముమ్మడి వరపు చిన సుబ్బారావు ఆగ్రహం నాగాంజలి ఘటనపై సిట్ దర్యాప్తు చేయాలి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకుల డిమాండ్ ఇక డీటెయిల్స్ వస్తే ఉపాధి హామీ పథకం కింద వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 157 నీటి తొట్టెల నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పెరవలి మండలం ముక్కానుమల గ్రామంలో పశువుల నీటి తొట్టెల నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశువుల తాగునీటి అవసరాల కోసం చేపట్టిన తొట్టెలను నీటి కనెక్షన్ సంబంధిత గ్రామ పంచాయతీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి NREGS పథకం ద్వారా చేపట్టిన బృహత్ కార్యక్రమం పశువుల తాగునీటి తొట్టె నిర్మాణం అని మంత్రి అన్నారు. నా నియోజకవర్గం దానికంటే ముఖ్యమైన నియోజకవర్గం నాకు అనేటువంటి మాటని గుర్తుపెట్టుకోవాలి. ఆ నియోజకవర్గంలోనే అభివృద్ధి చూపించలేకపోతే ఇంకెక్కడ చూపించగలుగుతాం? దయచేసి రాత్రి నేను దెబ్బలాడితే ఇది మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను. రాత్రి దెబ్బలాడితే ఒక్కటి ఇచ్చారు తొట్టి మనకి. ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టుండొచ్చు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జేడీ గారు ఎక్కడే ఉన్నారు. ఒకటి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పొద్దా? మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామంలో ఇంకా పశువులు ఉండవండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటుంది చెప్పాలి కదా. ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు? వెటనరీ డాక్టర్లు. ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ, గ్రాస్ నెగ్లిజెన్స్ అండి. ఇది ఐ కెనాట్ టాలరేట్ దిస్. మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను. ఐ కెనాట్ టాలరేట్ దిస్ వన్. ప్లీజ్ అండర్స్టాండ్. హీర్ ఆఫ్టర్ ఇది రిపీట్ అయిందైతే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయక్కర్లేదు. మీకు కావాల్సిన చోటుకి వెళ్ళి పనిచేసుకోండి. ఇది క్లియర్గా నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఈ మాట ఒకటి ఇస్తారా మీరు? నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటి ఉందండి ఇంకా తదిమ గ్రామాల్లో కావాలా అవుతారని అడగద్దా? క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రత్కడాల మృతిపైన ఉన్న అనుమానాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రెవరెండ్ ప్రతాప్ సిన్హా కోమనపల్లి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్ నేతజ్ఞ చర్చి నుంచి శాంతి ర్యాలీ బయలుదేరి ఏవి అప్పారావు రోడ్డు గోరక్షణపేట జాంపేట దేవి చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సిన్హా, రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్, రెవరెండ్ డాక్టర్ జుకానీ హలోనిన్, రెవరెండ్ పి విక్టర్, రెవరెండ్ NSC ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం క్రైస్తవులపై దాడులు పెరిగాయని తెలిపారు. క్రైస్తవ సంఘాల్లోకి వచ్చి దుర్భాషలాడుతూ చర్చీలను కూల్చివేస్తున్నామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో కాలముగా క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దాడులను ఆపు చేయాలని ఈ దినాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘములు అదేవిధంగా చర్చెస్ అన్నీ కూడా క్షేమకరంగా ఉండాలి. ఈ దినాల్లో అనేకమైన చర్చెస్ని కూలగొట్టడానికి కూడా అనేక మంది అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటిని అరికట్టాలని ఈ దినాన్ని మేము కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా నిజాలు అన్నీ కూడా బయటికి రావాలని పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనుక ఉన్న ఆ యొక్క నిజాలన్నీ బయటికి రావాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా డీప్గా అదేవిధముగా
కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఇక దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి మీడియా వారు కూడా దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని, ఈ యొక్క ర్యాలీని మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. రెండు చేతులు జోడించి బతిమాలుకుంటున్నాం ఏంటంటే, మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు, కానీ వ్యతిరేకమైన శక్తులు అది ఎవరు అన్నది మీ అందరికీ తెలుసు. అయితే దయచేసి నేను వారికి ఒక చెప్తున్న మాట ఏంటంటే, మేము నిద్రిస్తున్న సింహాలను కానీ మీరు ముట్టుకున్నారా మీరే నష్టపోతారు, మేము నష్టపోం, మీరే నష్టపోతారు. దయచేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియచేస్తున్నాను, పత్రికా ముఖంగా నేను తెలియచేస్తున్నాను, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ దాడులు ఆపండి. దయచేసి మీరు ఆపిన పక్షంలో మీరు శాంతిగా బతుకుతారు, మేము శాంతిగా బతుకుతాం. ఇదే మీరు కొనసాగిస్తారనుకుంటున్నారా? అది మీ ఇష్టం. మీరు తర్వాత మీరు కుటుంబాలు బాధపడవలసి వస్తుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. దేవుడు మీకు కూడా, మీ అందరికీ కూడా శాంతి అనుగ్రహించాలి, సమాధానాలు అనుగ్రహించాలి. ఇది మా లెంట్ కాలము, సిలువ శ్రమలు భరిస్తున్న కాలము. మేము ఇంకా శాంతిగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సి కోరుతూ మీడియా వారందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. హాయి గారి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా శాంతియుతంగా, ఎక్కడ ఏ హింసాయుతమైన వాతావరణానికి తావు లేకుండా ఈ యొక్క ర్యాలీని నిర్వహించాము. ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకుని తగిన న్యాయం చేకూర్చాలని మరి మీడియా ద్వారా, మీ ద్వారా మేము ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామ ఉత్సవ సమితి పక్షాన ఈ నెల 6వ తేదీ శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప చెప్పారు. ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 4 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది మరింత శోభాయమానంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవు దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కడప బ్రహ్మంగారి మఠం నుంచి విరజానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగం చేస్తారని, అలాగే అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ ఆలే శ్యామ్ కుమార్ హాజరవుతారని చెప్పారు. కార్యదర్శిగా శ్రీ ఎండ వారు వెజిటబుల్ మార్కెట్లో లక్ష్మీ ఆటోమొబైల్స్ అధినేత జగదీష్ రాజ్పుత్ పూజనీయ విచలానంద స్వామివారి యొక్క సందేశంతో సభా సమావేశం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము జరుగుతుందో శ్రీరామ శోభాయాత్ర అత్యంత ప్రత్యేకంగా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది రిజిస్టర్డ్ కమిటీ, అందువల్ల ప్రతి 2 సంవత్సరాలకి కమిటీ మారుతూ ఉంటుంది, ఎన్నికలు ఉంటాయి. దీనిపై ఈ సంవత్సరము కూడా 4వ సంవత్సరము అత్యంత వైభవంగా జరపాలని అనుకుంటున్నాము. ఈసారి మన అదృష్టము శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. అందువలన ఇంకా ఎక్కువ భక్తులు దీంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. పాత్రికేయ మిత్రులు ఉన్నారు, మీ అందరూ మనకున్న సమయం 5-6 రోజులే ఉంది. మీ యొక్క సహకారాల వలన దీన్ని అత్యంత విస్తృతంగా ప్రచారం చేసినందువలన, మీ యొక్క పాత్ర వలన విరివిగా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. 6వ తారీఖు ఏప్రిల్ 3 గంటలకి పుష్కర్ ఘాట్లో ప్రారంభం అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎడ్లపల్లి అయ్యప్ప స్వామి, అది కూరగాయల వ్యాపారం. ఈ శ్రీరామోత్సవ సమితికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా రూపుదిద్దుకున్న రూట్ మ్యాప్ వివరం తెలియజేస్తున్నాను. పుష్కర్ ఘాట్ నుంచి మొదలై 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్యాపురం పేపర్ మిల్లు, కోరుకొండ దుర్గగుడి సెంటర్, కంబాల్ చెరువు, నందం గనిరా సెంటర్, దానవేపేట సూరజ్ ఫుడ్ సెంటర్ నుంచి మన ఏవిఆర్పురం రామాలయం రోడ్డుకి వస్తుందండి. అక్కడ నుంచి తిలక్ రోడ్డు వేయాలపురం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, షెల్టన్ నుంచి వాంబే గృహాల మీదుగా శాంతిపురం నుంచి ఇలా తాడితోట చేరుకుంటుంది.
అక్కడ నుంచి శ్యామలా సెంటర్ నుంచి నేరుగా పుష్కర్ ఘాట్ చేరుకుంటుంది. మనందరికీ తెలిసిందే, గత 4 సంవత్సరాలుగా శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో వైభవపేతంగా శ్రీరామనవమి రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. అది శ్రీరామచంద్రుని యొక్క శోభాయాత్ర. నిన్నటి వరకు ఆ శ్రీరామోత్సవ సమితికి నేను గండేపూడి సురేష్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అది 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరము. కాబట్టి ఆ నూతన కార్యవర్గాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ముందుగా శ్రీరామోత్సవ సమితి అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది శ్రీ పతివాడి రామరాజు గారు మాకు నియమించుకున్నాము. ఎస్సీ వర్గీకరణ జరగకుండా అడ్డుకోవడానికి ఏ పార్టీ నాయకులు ప్రయత్నించినా వారందరూ మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నట్టుగానే తాను పరిగణిస్తామని, అటువంటి పార్టీలు నాయకులపై రాష్ట్రంలో ఎక్కడా తిరగనిచ్చేదే లేదని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో చిన్న సుబ్బారావు మాట్లాడుతూ 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. ఆ తీర్పు మేరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వర్గీకరణపై తీర్మానం చేసిందని తెలిపారు. మరి అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం జరిగింది. ఆమోదం పొందాలంటే ఉద్దేశించి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల మాదిగా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ జాతీయ న్యాయాలయాల ఇన్ఛార్జిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. మహానుభావుడు బతుకుంటే ఆనాడే వర్గీకరణ అయిపోయింది. ఉసామేర కమిషన్ వేసి ఆ మహానుభావుడు చేస్తే నువ్వేం చేసావు? మా నాన్న ఆశయం నేనే చేస్తానని చెప్పేసి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్కి లెటర్ రాస్తావు. నీకు అన్ని విధాల ఎంఆర్పీఎస్ పరంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు నీ యొక్క ఏ దీక్ష చేసినా, నువ్వు ఏ కార్యాచరణ చేసినా నీకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు ఎందుకు ఇచ్చారంటే చంద్రబాబు మీద ఉన్న కోపం కాదు, ప్రేమ కాదు, కేవలం సామాజికంగా సమాజంలో ఉపయోగపడే పనులు చేస్తున్నామని, నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని మందకృష్ణ మాదిగ గారు నీ వెనక ఎంఆర్పీఎస్ని మందకృష్ణ మాదిగ గారి సైన్యం నీ వెనకాల పనిచేశారు. అంటే నువ్వు మడవం తెప్పు మాట తప్పనైన మాటకి నువ్వు టోటల్గా విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి, దయచేసి పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలారా ఒకటి గమనించండి. మిగతా కులాలు మనం మీ ఇష్టం మీ పార్టీ అని అనలేం. మన బిడ్డలుగా మా బిడ్డలుగా వర్గీకరణ వస్తేనే మరో 1000 ఏళ్ళు భవిష్యత్తు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికి అందుతున్నాయని 2000 సంవత్సరాలు వర్గీకరణ చేస్తే 22,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు, మాల ఉపకులాలకు కూడా జాబులు వచ్చాయి. 15%లో వర్గీకరణ జరగకముందు 12.5% మన సోదర కమ్యూనిటీ తింటే ఆ మిగిలిన 2% ఈ మేజర్ కమిటీ మాదిరిగా తిన్నారు. కానీ మిగతా ఉపకులాల పరిస్థితి ఏంటి? దానికి మందకృష్ణ మాదిగ గారు సామాజిక న్యాయమైన బాధ్యతతో ఏబీసీ వర్గీకరణ చేయించి అన్ని వర్గాలకి సమాన వాటర్ పంపిణీ 2000లో జరిగింది. కానీ ఈరోజు అన్ని వర్గాలకి నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అయినా, ఇక్కడ చంద్రబాబు నాయుడు మహాకూటమి ప్రభుత్వమైనా, కానీ ఈరోజు నిజమైన సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించారు. ఒక ముఖ్యమంత్రివి, ఒక ముఖ్యమంత్రి కొడుకువి కనీసం నువ్వు ఆలోచించలేదంటే నీకు ఒక్క కులమే కక్ష, మాదిగల పని ఇదే కక్ష భూమి నువ్వు నిర్ణయంగా ఉంటే నీ వల్ల వర్గీకరణ ఏం ఆగదు. దీపక్ అనే ఏజీఎం చేతిలో వేధింపులకు గురై ఆత్మహత్య ప్రయత్నం చేసి రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగాంజలి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మంగళవారం పరామర్శించారు. వరదు కళ్యాణి మాట్లాడుతూ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఈ ఘటనను పట్టించుకోరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక యువతి దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్య అయ్యే ప్రయత్నం చేసిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణమని, సీసీటీవీ ఫుటేజ్ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పాప సూసైడ్ లెటర్ 1-2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా, సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది? లేదా అమ్మాయికి ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చారా?
ఇలాంటి అనుమానాలు అయితే నాకు లైక్ ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ, అలాగే బార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే, ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. ఈ వన్నాట్ల పైన ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లా. మా కళ్యాణి గారు, వరద కళ్యాణి గారు చెప్పినట్టు కూడా ఇమీడియట్గా మహిళా హోంమంత్రి, కనీసం మహిళా హోంమంత్రి అయినా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించి ప్రభుత్వం అండగా ఉంది అనే ఒక అంశాన్నైనా మీరు కనీసం చేయలేకపోయారు. ఈ 10 రోజుల్లో మీ తాలూకా చిత్తశుద్ధి ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు అమ్మాయి హెల్త్ కండిషన్ కోసం ఏమన్నారండి డాక్టర్? అదేనండి, ఇప్పుడు ఆ 10 రోజుల క్రితం ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది. ఇంకొక అంశం కూడా నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది 24వ తారీఖున, కానీ పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్ 23వ తారీఖున. ఎందుకు ఆ వ్యత్యాసం ఉంది? మేము వచ్చి ఇక్కడ ఆందోళన దిగిన తర్వాత అప్పుడు కఠినమైన సెక్షన్లు ఇంకా అమెండ్మెంట్ ఇచ్చారు. మెరుగైన వైద్యం వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ పాపని తిరిగి మాకు ఇవ్వండి అనేసి. మెరుగైన వైద్యం అందించి ఆ పాప మళ్ళీ తిరిగి వచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అలాగే పోలీసుల మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను. అలాగే మా పార్టీ తరపున ఈ కుటుంబం ఎటువంటి పోరాటం చేసినా దానికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మా భరత్ గారు వెంటనే స్పందించి దీని మీద మాట్లాడడం జరిగింది. అప్పుడు కొంచెం చలనం వచ్చింది. దయించి ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పాప సూసైడ్ లెటర్ 1-2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా, సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది? లేదా అమ్మాయికి ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు అయితే నాకు లైక్ ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ, అలాగే బార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే, ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. ఈ వన్నాట్ల పైన ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లా. మా కళ్యాణి గారు, వరద కళ్యాణి గారు చెప్పినట్టు కూడా ఇమీడియట్గా మహిళా హోంమంత్రి, కనీసం మహిళా హోంమంత్రి అయినా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించి ప్రభుత్వం అండగా ఉంది అనే ఒక అంశాన్నైనా మీరు కనీసం చేయలేకపోయారు. ఈ 10 రోజుల్లో మీ తాలూకా చిత్తశుద్ధి ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు అమ్మాయి హెల్త్ కండిషన్ కోసం ఏమన్నారండి డాక్టర్? అదేనండి, ఇప్పుడు ఆ 10 రోజుల క్రితం ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది. ఇంకొక అంశం కూడా నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది 24వ తారీఖున, కానీ పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్ 23వ తారీఖున. ఎందుకు ఆ వ్యత్యాసం ఉంది? మేము వచ్చి ఇక్కడ ఆందోళన దిగిన తర్వాత అప్పుడు కఠినమైన సెక్షన్లు ఇంకా అమెండ్మెంట్ ఇచ్చారు. మెరుగైన వైద్యం వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ పాపని తిరిగి మాకు ఇవ్వండి అనేసి. మెరుగైన వైద్యం అందించి ఆ పాప మళ్ళీ తిరిగి వచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అలాగే పోలీసుల మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను. అలాగే మా పార్టీ తరపున ఈ కుటుంబం ఎటువంటి పోరాటం చేసినా దానికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మా భరత్ గారు వెంటనే స్పందించి దీని మీద మాట్లాడడం జరిగింది. అప్పుడు కొంచెం చలనం వచ్చింది. దయించి ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూ సమస్యల పరిష్కారానికి
సక్రమ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మీకోసం మా సలహా పేరిట విశ్రాంత ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర ఏర్పాటు చేసిన ఆన్లైన్ సేవా కేంద్రం వెబ్సైట్ను మంగళవారం రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ బుక్ బ్యాంకులలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జితేంద్ర మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోకుండా ఏళ్ల తరబడి జాప్యం అవుతున్నాయని, ముఖ్యంగా భూ సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలో కూడా పరిష్కారం కావడం లేదన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయించగలిగామని ఆయన చెబుతూ అప్పుడే ఒక వెబ్సైట్ పెట్టి స్వచ్ఛందంగా సేవలు అందించాలన్న సంకల్పం కలిగిందన్నారు. నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మంత్రి అనగానే కట్టలు వస్తూ ఉంటాయి, కలెక్టర్ దగ్గరికి ఎలా వస్తూ ఉంటాయి. శాఖ రాసిపోయి నా భూములు కాగితం పట్టుకుని ఫోన్ నెంబర్లు ఉంటే ఓపీ చెప్తాను. అంత లేదంటే కాదని భూమి చేయాలని. అలాగే నేను పందిరి వాళ్ళ భూమి ఇక్కడ మన ఒకే హౌస్ సర్వే నెంబర్లు ఒకే చోట ఒక 10 చోట్ల ఉంటే కనుక సేమ్ నెంబర్లు ఉంటాయి. 1 to 50 బ్లాక్ 1, 1 to నాకు ఒక సబ్ రిజిస్ట్రార్ పరిచయం ఉంటే నేను చాలా రిక్వెస్ట్ చేసి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఈ నెంబరు సరిగ్గా అందరి దృష్టిలోకి వెళ్ళాలి. 8019569393 8019569393. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టి కానీ మీ సమస్య ఏంటో క్లుప్తంగా తెలియజేస్తే జితేంద్ర గారు కాల్ బ్యాక్ చేసి 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, కాల్ బ్యాక్ చేసి మీ దగ్గర నుంచి అన్ని వివరాలు తీసుకుని దాంట్లో ఏం చేస్తే మీకు మీ కేసుకి బలం వస్తుందో ఆ సలహా ఇస్తారు. అది దీనికి ఆయన ఇప్పుడే చెప్పారు నాకు. ఏ రకమైనటువంటి డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లా, ₹1 మీరు ఖర్చు పెట్టక్కర్లా, ఒక ఫోన్ కాల్ అంతే. తర్వాత ఫోన్ కూడా ఆయనే చేస్తారు. చేసి దాని మీద రెవెన్యూ సమస్యలు మాత్రమే చెప్పాలి. అంటే మీ భూమికి సంబంధించిన సమస్యలు. ఆ సమస్యల్లో జితేంద్ర గారు ఎక్స్పర్ట్. ఆయన సర్వీస్లో మాతో కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ చేశారు, ఆర్డీఓ చేశారు. అంటే సబ్ కలెక్టర్ హోదా రాజమండ్రి ఆర్డీఓ చేశారు. ఆయనకి ఎప్పుడు కూడా ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఆ మంచిని డబ్బు కింద ఎలా మార్చుకోవాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒక రకంగా కరప్షన్ ఫ్రీ ఆఫీసర్స్లో ఆయన టాప్ 10లో ఉంటారు. ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఈ ఆలోచన రావటం చాలా మంచిది. మిగతా రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ కూడా నేను మనవి చేస్తున్నా, మీకు వేటి మీద అయితే ఏ రంగాల్లో అయితే మీకు నిపుణత ఉంది అని నమ్మకం ఉందో ఆ రంగాల్లో సాయం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా కాంప్లికేట్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ చాలా కాంప్లికేట్. ఇప్పుడే ఆయన చెప్పారు, చాలా సింపుల్గా ఆఖరణ 0 బదులు 1 పడితే, లేకపోతే 0 బదులు ఇంకో 0 ఎక్కువ వేస్తే హ్యూమన్ ఎర్రరు 1 మినిట్లో దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది సంవత్సరాలు, యుగాలు, తరాలు పట్టేస్తుంది. కారణం ఏంటంటే ఆ చిన్న తేడాన్ని ఎవడో ముట్టుకోవడానికి ఇష్టపడ్డాం. ఎవడు కూడా ఆ పని చేస్తే ఈజీగా అయిపోతుంది. దాన్ని ఎంత డిఫికల్ట్గా, ఎంత క్రిటికల్గా మార్చాలనే ప్రయత్నం ఉంటుంది తప్ప సింపుల్గా ఎలా తేల్చేయచ్చు అనేటువంటి ఆలోచన చేయట్లేదు. జితేంద్ర గారు మంచి కార్యక్రమం చేపట్టారు. ఇక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వైకాపా మహిళా నాయకురాలు శివ రాజకీయాలు మానుకోవాలని కూటమి మహిళా నాయకులు హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇటువంటి ఘటనలు చాలా జరిగాయని, ఏనాడైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారా అని ప్రశ్నించారు. స్థానిక తిలక్ రోడ్డు టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, బీజేపీ ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మి సంతోషి, టీడీపీ అంగన్వాడీ కమిటీ అధికార ప్రతినిధి కప్పల వేలుగు కుమారి, టీడీపీ నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండప్రియ మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థిని అంజలి ఈ నెల 23న ఆత్మహత్యయత్నం చేస్తే వెంటనే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆమెకు మెరుగైన వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయించారని పేర్కొన్నారు.
కానీ ఇన్ని రోజులు నిద్రపోయిన వైసీపీ మహిళా నాయకులు ఇప్పుడొచ్చి సరైన వైద్యం అందడం లేదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అంజలి ఒక్కదాయి ఒక రూమ్ లో ఉందా? కాదు కదా, ఐసీలోనే అందులో ఇంకా 10 మంది వరకు చాలా మంచి ట్రీట్మెంట్ కొట్టినప్పుడు కఠినమైన శిక్ష పడాలని మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వేయించారు కూడా, అన్ని సెక్షన్లు కట్టించారు కూడా. అతని కఠినమైన శిక్ష పడాలి. రేపొద్దున ఆ అమ్మాయింది ఇంకొక అమ్మాయిది. మీ మహిళల పట్ల మేము మహిళల పట్ల అందరికీ కూడా మహిళల పట్ల ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. రాజమండ్రి ఒక పద్ధతైన ఆదిరెడ్డి కుటుంబం ఆడబడుచులు ఏదైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మేము పోరాడుతూ ఉంటాం, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇతన్ని క్రియాశీల సస్పెండ్ చేయాలంటే మీ వెనకాల ఉన్నారు ఎంతమంది చూడు, బ్యాచ్లో చాలామంది ఉన్నారు. మా సంస్కారాలు అడ్డొస్తున్నాయి. నువ్వు చేసుకుంటా బ్లేడ్ బ్యాచ్లు కానీ గొలుసులు లాగేసి వాళ్ళు పొడిచేసి వాళ్ళు తర్వాత అప్పుల భారంలో మునిగిపోయేసి ప్రజలను అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చూపిస్తాం రేపటి నుంచి ఎంతమందిని మీరు సస్పెండ్ చేసుకుంటూ వెళ్తారో చేసుకుంటూ వెళ్ళండి. చిన్న కార్యకర్తను మేమెవరో అతను అభిమానం ఉంటే ఓటేస్తాడు, అభిమానం లేకపోతే ఎయ్యరు. ఎక్కడో ఉన్న శ్రీకాకుళానికి ఇక్కడికి ముడి పెడతారేంటి? మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. దీపక్ చేసిన తప్పుని వెంటనే కలెక్టర్ గారితో సైతం ఎస్పీ గారితోనూ అలాగే అధికారులతోనూ కూడా మాట్లాడి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగి 24 గంటల్లో కూడా ఆ అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు అక్కడికి వచ్చి స్పెషల్ డాక్టర్స్ లేరు, అమ్మాయికి చూస్తేనేమో సరైన వైద్యం జరగడం లేదు అంటే ఒక విషయం వినిపిస్తున్నాను సార్. నేను మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎంతోమందిని ఇదే హాస్పిటల్ రిఫర్ చేసి ఫోన్ కాల్స్ చేశారు. మరి అప్పుడు మీరు పంపించినటువంటి పేషెంట్లకి సరైన వైద్యం వారు అందించారా లేదా అన్నది నేను ప్రశ్నిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.